పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13-14 వచనములు. నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను, ఏమనా గతమును మరచి ముందున్న దానికి చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుటకు నేను ధ్యేయము వంక సూటిగా పరిగెడుచున్నాను. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు ఎక్కువగా పరుగు పందాలలో పాల్గొనేటువంటి వాడిని. మంచిగా పరిగెట్టగలను కూడా. కొన్ని మెడల్స్ కూడా వచ్చాయి నాకు. ముఖ్యంగా షార్ట్ డిస్టెన్స్ రన్నింగ్ రేస్, 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, వీటిని షార్ట్ డిస్టెన్స్ రన్నింగ్ రేస్, తక్కువ దూరం పరిగెట్టడం, కానీ చాలా ఫాస్ట్గా పరిగెట్టాలి. వీటిలో పరిగెట్టేటప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మాకేమని చెప్పేవాళ్ళంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకెవరు వస్తున్నారు, ఎంత దూరం నుంచి వస్తున్నారు, ఎంత దూరం ఉన్నారనే ఆలోచన రానివ్వమాకండి. నువ్వు పరిగెట్టేటప్పుడు నీ ఆలోచన అంతా కూడా నీ గోల్, నీ లక్ష్యం, నీ గమ్యం చేరిన తర్వాతే మీరు ఊపిరి వదలండి. అంత స్పీడ్గా పరిగెట్టాలి మాకు చెప్పేవాళ్ళు. కాబట్టి ఉన్న శక్తినంతా క్రోడీకరించి, శక్తినంతా, బలానంతటినీ కూడా ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని చేరుకోవటానికే వినియోగించుకోవాలి. ఈ 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్ రేస్లో, పరుగు పందెంలో ఒకవేళ నా వెనక వచ్చేవాడు ఎంత దూరం ఉన్నాడు అని ఒక్కసారి వెనక్కి తిరిగితే ఆ ఒక్క సెకండ్ చాలండి, ముందుకెళ్ళిపోతారు. కాబట్టి పరుగు పందెంలో ఉన్నటువంటి వాడు ధ్యేయం వంకే చూడాలి. ధ్యేయం కొరకే, లక్ష్యం కొరకే సర్వశక్తులు ఒడ్డి పరిగెట్టాలి. ఈనాడు పౌలు గారు ప్రియులారా, నూతన సంవత్సరాన్ని, క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉండగా మనందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు కూడా పరుగెట్టండి, వెనుకకు తిరిగి చూడకండి, వెనుకున్న దాన్ని మరచిపోండి. గతం గతః, జరిగింది జరిగిపోయింది. అందుకే దానిని హిస్టరీ అంటారు. హిస్టరీ అంటే ఏంటి? అది మన స్టోరీ కాదు, హిస్టోరీ. హిస్టరీని డివైడ్ చేస్తే హిస్ స్టోరీ, మన స్టోరీ కాదనమాట. గతాన్ని గురించి అంతగా పట్టించుకో మాకు. గత కాలములో నీకు విజయాలు రాలేదని, నువ్వేదో చేయలేకపోయావని, నువ్వు అనుకున్నది సాధించలేదని నువ్వు పట్టుకొని కూర్చొని వేలాడవద్దు దానిని. చాలా ముఖ్యమైన మాట ప్రియులారా. బైబిల్ గ్రంథం అంతా కూడా గతాన్ని విడిచిపెట్టమంటుందండి. ఆది నుండి అంతం వరకు కూడా ముందు వైపునకు చూడు. నీ చూపు ముందుకు ఉండాలి, వెనక వైపునకు ఉండకూడదు. పౌలు గారు అంటున్నారు పిల్లారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో, గతమును మరచి ముందున్న దాన్ని చేరుటకై తీవ్రముగా కృషి చేయుచున్నాను. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి పౌలు గారు చేసేటువంటి పనులు ప్రియులారా. ఒకటి, గతాన్ని మరచిపోవాలనుకుంటున్నాడు ఆయన.
రెండవది ముందున్న దానిని చేరుకోవాలనుకుంటున్నాడు. చేరుకోవటానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, ఈ 3 పదాల మీద ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కోరుకునేది ఇదే. దేవుడు మన నుండి కోరేది ఏమిటి అంటే గతాన్ని మరిచిపోవాలి. పౌలు గారి జీవితం ప్రియులారా, గతములో ఆయన ఏం చేశాడు? క్రైస్తవుల్ని, క్రీస్తుని హింసించాడు, వేదహింసలకు గురి చేశాడు, క్రీస్తును నమ్మినటువంటి వారిని చిత్రహింసలకు గురి చేశాడు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, నా గతమును మరచి, పాత జీవితాన్ని మరచి విడిచిపెట్టి అంటున్నాడు. ప్రియులారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా ప్రియులారా, దేవుడు మనతోటి కూడా, ప్రియమైన బిడ్డ, నీ గతములో ఒకవేళ చెడు, చీకటి, పాపం ఉన్నట్లయితే, దేవుని నమ్మనటువంటి జీవితం ఉన్నట్లయితే, దేవునికి స్థానాన్ని ఇవ్వకుండా ఉన్నట్టు జీవితం ఉన్నట్లయితే, జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నట్లయితే, అపజయాల మయమైతే, శాంతి లేకుండా ఉంటే, బిడ్డ దానిని మరిచిపో. నేను నూతనంగా నీ కొరకై సిద్ధపరిచిన దానిని కొరకై నువ్వు పరిగెట్టు. గతమును మరచి, అవును ప్రియులారా, గతాన్ని మనందరం కూడా మరచిపోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి తిరగవేస్తే, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనములో ఈ గతాన్ని ఎందుకు మరచిపోవాలి అనే దాని గురించి బోధిస్తున్నారు. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము ఈ విధంగా పలుకుతున్నారు యేసు ప్రభువే స్వయముగా. యేసు వానితో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు తిరుగువాడు, ఎటువైపు తిరుగువాడు? గతం వైపు తిరుగువాడు దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు. నేను కూడా చిన్నప్పుడు అరక తోలానండి, ఎక్కువగా తోలలేదు, కానీ మా అన్నయ్య ఎక్కువగా అరక, ఎడ్లు ఇవన్నీ తోలేవాడు. కానీ నేను కూడా తోలాను, నేను కూడా అరక దున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు, ముఖ్యంగా సాలేసుకునేటప్పుడు మొదటిగా ఫస్ట్ ఎడ్లు ఫస్ట్ లైన్ వేసేటప్పుడు, అరక దున్నేటప్పుడు ఆ చివరన మనకు కనబడేటువంటి గణం మీద ఒక ఉరుదు పెట్టుకొని మనసులో అక్కడికే ఎప్పుడు కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి, ఎద్దులను అల్లించాలి. యేసుప్రభు అంటున్నాడు, వెనుకకు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు తిరిగివాడు నాకు యోగ్యుడు కాడు. వెనక ఏముందని తిరగాలి? ప్రియులారా, ఈ వెనకకు తిరగకూడదనేటువంటి పదానికి చాలా అర్థం ఉందండి. పౌలు గారు అన్నట్లుగా ప్రియులారా, ఇదిగో నేను గతమును మరచి, గతమును మరవకపోతే మనం భవిష్యత్తులోనికి వెళ్ళలేం. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి అటువైపు వెళ్ళలేం. నిర్గమకాండములో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో రగ్గుతూ ఉండగా దేవుడు వారిని విమోచించాడు. విమోచించి విడుదల చేసి వారిని ముందున్నటువంటి కానాను దేశానికి, వాగ్దాన భూమికి, పాలు తేనెలు జానువారేటువంటి ఆ వాగ్దాన భూమికి తీసుకువెళుతున్నాడు. కానీ చాలా సందర్భాలలో ఈ ప్రజలు మోషే మీద తిరగబడి, అహరోను మీద తిరగబడి, దేవుని మీద తిరగబడి, మేము ఐగుప్తు దేశంలో మాంసాభాండముల దగ్గర కూర్చొని తింటిమి, దోసకాయలు ఇంతింతలావి, పుచ్చకాయలు ఇంతింతలావి తింటే ఉంటుందండి వాక్యములో. వాళ్ళ బొంద, వాళ్ళకి ఏముండదండి అక్కడ, అసలు ఏముండదు అక్కడ. వాళ్ళు బానిస బతుకులు బ్రతికారు, తినడానికి కూడా తిండి లేదు. అయినా కానీ మోషే, అదేవిధంగా అహరోను దేవునికి చిత్తానుసారముగా పాలు తేనెలు జాలువారేటువంటి వాగ్దాన భూమిలోనికి ముందుకు నడిపిస్తుంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నారండి. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నారు. దేవుడు అన్నాడు వాళ్ళతోటి చాలాసార్లు, మీరు వెనక్కి తిరిగి చూడమాకండే,
నేను మీ కొరక ఏర్పాటు చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి అటువైపు చూడండి. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా పౌలు గారి ద్వారా ప్రియులారా దేవుడు నీతో నాతో పలుకుతున్నాడు. నీ కొరక నేను గొప్ప పథకములు రచించాను. ముందటి 7 కంటే రానున్న 7లో నేను ఎక్కువగా దీవిస్తాను. గతము దినముల కంటే కూడా రానున్న దినములలో ఎక్కువగా దీవిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో పలుకుతున్నాడు. నీ కొరకే గొప్ప పథకాలు రచించాను. యిర్మీయా గ్రంథం ద్వారా దేవుడు వాగ్దానకరమైనటువంటి మాటలు మనతో పలుకుతున్నాడు. కాబట్టి ఈరోజు అంటున్నాడు, గతమును మరచి ముందున్న దారి కొరకై పరిగెట్టు అంటున్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా గతములో ఏముంది ప్రియులకు దేవుని బిడ్డలారా? నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ మనకి ఇశ్రాయేలు ప్రజల గతాన్ని గురించి మనం చూస్తామండి. ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి వస్తున్న సమయంలో వారు ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారో ఈ రాజు మనస్సు మారి వాళ్ళని తరవటం ప్రారంభించాడు. వెనక నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు పిల్లరా? ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తమ్ము వెన్నాడుచున్నారని, తన వెనక నుండి వస్తున్నారని ఇశ్రాయేలు గుర్తించిరి. వారు మిక్కిలిగా భయము కలిగి పడిరి. వారికి మిక్కిలిగా భయము కలిగెను. వెనుకకు తిరిగితే ఏం జరుగుతుంది? భయము కలుగుతుంది. వెనక ఎవరున్నారు? శత్రువు ఉన్నాడో, సాతానుడు ఉన్నాడో, వాళ్ళని తరుముతున్నాడో. వాడి వంక కాదు చూడాల్సింది, మనం దేవుని వంక చూడాలి, ముందుకు చూడాలి. ఐగుప్తీయులు ఫరో రాజుతో తమ్ము వెన్నాడుచున్నారని ఇశ్రాయేలు వెనకకు తిరిగి చూసి గుర్తించిరి. వారు మిక్కిలి భయపడిరి. వెనక ఎవడున్నాడు? శత్రువు ఉన్నాడు ప్రియులారా. మనకి వెనకంటే ఇటు వెనక్కి తిరిగి చూడటం కాదండి, మన జీవితంలో ప్రియులారా పాపం వెంట, చెడు వైపు, చీకటి వైపు మనం చేసినటువంటి అపజయాలు ఏమున్నాయి ప్రియులారా? అంతకంటే ఎక్కువగా ప్రియులారా వెనకకు తిరగవద్దని దేవుడు పలుకుతున్నాడు ముమ్మాటికి కూడా. ఎవరితో? లోతు కుటుంబముతో ప్రియులారా. పౌలు గారు అంటున్నారు, వెనకున్నది మరచిపోవాలి పూర్తిగా. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనములో లోతు తన కుటుంబ సభ్యులను దేవదూతలు ఇద్దరూ కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటికి లాక్కొని వచ్చి ఏమంటున్నారు? వెలుపలకు చేర్చిన తర్వాత వారు ప్రాణములు దక్కించుకొనదలచిన ఇక్కడ నుండి పారిపోండి, వెనుకకు తిరిగి చూడవలదో. వెనుకకు తిరిగి చూడకూడదు. పౌలు గారు గతమును మరచిపో, చెడును మరచిపో, పాతను మరచిపోయి పాపాన్ని మరచిపో, దీన్ని విడిచిపెట్టమంటున్నాడు. పౌలు గారు ఎప్పుడైతే గతమును మరచి అన్నారో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా ఆ పాపాన్ని, చెడుని, మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుష్ట వాంఛలని వాటిని మరచిపోవాలి ప్రియులారా. ఏమంటున్నారు దేవుని యొక్క దూతలు? లోతు కుటుంబముతో వెలుపలకు చేర్చిన తర్వాత ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనములో వెలుపలకు చేర్చిన తర్వాత వారు, దేవుని యొక్క దూతలు, లోతు కుటుంబముతో ప్రాణములు దక్కించుకొనదలచిన ఎక్కడ నుండి పారిపోండో, వెనుకకు తిరిగి చూడకండి. వెనుక దాన్ని మరిచిపో. కానీ ఆగమే మనం ఆగమండి, వెనుకకు తిరుగుతుంటామండి. మనం ఇంకా ఏ పాపములో అయితే మనం కూరుకొని పోయామో, ఏ చెడులోనైతే మనం కూరుకొని పోయామో, ఏ వ్యక్తితోటి మనం ఫోన్ సంభాషణ చేస్తున్నామో, ఏ అన్యాయాన్ని, ఏ క్రమాన్ని మనం చేస్తున్నామో దాని వైపు మనం తిరుగుతాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏ వ్యక్తితో మనం బానిసత్వంలో బ్రతుకుతున్నామో, ఏ పాపములో మనం బానిసత్వంలో బ్రతుకుతున్నామో దాని వైపు తిరుగుతూ ఉంటాం వెనక్కి ప్రియులకు. దేవుడు అంటున్నాడు, గతమును మరచిపో అంటున్నాడండి. ఇదిగో ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనములో అప్పుడు లోతు భార్య అతని వెంట వచ్చుచు వెనుదిరిగి చూచెను. గతం వైపు తిరిగింది. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయాను, ఉప్పు శిలగా మారిపోయాను.
ఏముందండి వెనక్కి తిరిగి చూడటానికి? ఏముంది నీ వెనక్కి తిరిగి చూడటానికి? పాపపు క్రియలు, రోతపు గ్రామము, చెడు జీవితము, దీనిని కాదు చూడవలసిందే దేవుడు అంటున్నాడు. నీ ధ్యేయం వంక చూడో, నీ ముందుకు చూడో. నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను దేని కొరకే పిలుస్తున్నాడో, దేని కొరకే ఆశపడుతున్నాడో దాని వంక చూడాలి. పాపం వంక చూడటం కాదు, పాతదాని వంక చూడటం కాదు, చెడు వైపు వంక చూడటం కాదు. కుక్క తాను కక్కిన దాని కొరకే ఆశపడుతుంది. పంది తాను పొరిలినట్టు బురదలో మళ్ళీ వెనక్కి వెళ్ళి పర్లాలనుకుంటుందండి, శుభ్రంగా కడిగినా కానీ. మన జీవితాలు ఎలాగా ఉంటున్నాయి? నూతన జీవితంలో ప్రియులారా, నూతన సంవత్సరంలో కొత్త బట్టలు కట్టుకొని కొత్త కొత్త విషయాలు కొనుక్కోవడం కాదండి. కొత్తగా మన నూతన ఆ ముందు వైపు చూడాలి. దేవుడు దేని కొరకే చూడమంటున్నాడు, పౌలు గారు దేని కొరకే చూడమంటున్నారు? దాని వైపు చూడు, దాని వైపు చూడాలి ప్రియులారా. ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? యేసయ్య చూపించినట్టు దానికెళ్ళి చూడాలి. ఎవరి వైపు చూడాలి? పరలోకం వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? దేవునికి దీవెనల వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? దేవునికి కృప వైపు చూడాలి. మనం సాతాను వైపు కాదు, పాపం వైపు కాదు, మన గతం వైపు కాదు, మన చెడు వైపు కాదు ప్రియులారా, మన వ్యసనాల వైపు కాదు ప్రియులారా. పౌలు గారు ఎప్పుడైతే గతమును మరచి అన్నాడంటే వీటన్నిటిని మరచిపోవటం, వీటన్నిటిని విడిచిపెట్టటం. ప్రియమైనటి క్రైస్తవుడా, ప్రతి నూతన సంవత్సరము కూడా దేవుడినికి ఇచ్చేటువంటి ఒక నూతన అవకాశముగా స్వీకరించు. ప్రతి నూతన సంవత్సరాన్ని కూడా దేవుడినికి ఇచ్చేటువంటి ఒక నూతన ప్రారంభముగా నువ్వు ప్రారంభించు. ఆత్మీయ నూతన ప్రయాణముగా ప్రారంభించు. అది దేవుడు కోరుకునేది. గతములో నీలో ప్రతి శరీరక, ప్రతి కల్మషముతో నిండినటువంటి ప్రతి పాత రోత కార్యాన్ని విడిచిపెట్టాలంటున్నాడు దేవుడు. అనుకోవద్దండి, పెద్ద పెద్ద పాపాలే అనుకోవద్దండి. అందరిలో ఉంటాయి బలహీనతల ప్రియులారా, అందరిలో ఉంటాయి బలహీనతల ప్రియులారా. ఈ నూతన సంవత్సరం రోజున మనం కొన్ని వాగ్దానాలు తీసుకుంటాం, కొన్ని ప్రమాణాలు చేస్తాం, కొన్ని మాట పట్టులు తీసుకుంటాం. మంచివి తీసుకుందాం. భవిష్యత్తులో దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో దాని కొరకే తీసుకుందాం ప్రియులారా. ఒట్టును తీసి గట్టు పెట్టడం కాదండి, అలవి సాధ్యమైనటువంటి వాటిని మనం తీసుకుందాం ప్రియులారా. సాధ్యము కానటువంటి వాటి కొరకే కాదు. దేవుడు అంటున్నాడు ప్రియులారా, నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచువాడు నాకు యోగ్యుడు కాడు. ఈరోజు నువ్వు ఏ నాగటి మీద చేయి పెడుతున్నావు? అబద్ధాలు ఆడకుండా ఉండాలని నాగట మీద చేయి పెడుతున్నావా? దొంగతనం చేయకుండా ఉండాలని నాగట మీద చేయి పెడుతున్నావా? లేకపోతే ప్రతి ఆదివారము ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువుతాను, ఆదివారం దివ్యబలి పూజలో పాల్గొంటాను, జపమాలను చెప్పిస్తాను, నాగటి మీద చేయి పెడుతున్నావా? పెట్టిన తర్వాత మరలా లేకపోతే నేను తాగుడు మానేస్తానని నాగటి మీద చేయి పెడుతున్నావా? లేకపోతే సిగరెట్లు మానేస్తానని నాగటి మీద చేయి పెడుతున్నా, సెల్ ఫోన్ తక్కువగా చూస్తాను నాగటి మీద చేయి పెడుతున్నావా? పెట్టిన తర్వాత మరలా ఎనికెందుకు తిరిగి చూస్తున్నావు? ముందుకు చూడాలి. నీవు నేను కూడా లోతు భార్య వలె ఆ పాపపు రోత వైపు చూచామనుకో, గతమును గురించి మనం చూసామనుకో, జీవితంలో దేవుడు ఉండడో, ఆశీర్వాదాలు ఉండో, అభిషేకం ఉండదో, పరిశుద్ధాత్మ ఉండడో, జీవితంలో ఎదుగుదల ఉండదో ప్రియులారా. పౌలు గారు అంటున్నారు, గతమును మరచి నేను. పౌలు గారికి తెలుసండి బాగా ఆయన జీవితం ఏంటో, ఆయన బ్రతికేంటో అని తెలుసో, క్రైస్తవులను ఎలా హింసించాడో తెలుసో. కాబట్టి అంటున్నాడు పిల్లారా, గతమును మరచి ముందున్న దానిని చేరుటకై. నీ ముందు ఏముంది? నీ ధ్యేయం ఏంటి? నీ గమ్యం ఏమిటి? నా దేవుడు. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, నీ గమ్యం ఏంటి? నీ యొక్క ధ్యేయం ఏంటి? పరిగెట్టు అక్కడికి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాను, అది నీ ధ్యేయం కావాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి ఇవ్వాల్సినంత సమయాన్ని ఇస్తాను. దేవుని యొక్క సన్నిధిని నేను దొంగిలించను, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను దొంగిలించను, దేవునికి ఇవ్వాల్సిన దానిని నేను దొంగిలించను, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వాక్యం చదవటంలో ఇది మనం ధ్యేయం వెంక పరిగెట్టడం ప్రియులారా. దేని కొరకే మనం పరిగెట్టాలి? నువ్వెప్పుడైతే దేవుని పనిలో బిజీగా ఉంటావో దేవుడు నీ పనిలో బిజీగా ఉంటాడో. ఇది మనం చేయాల్సింది. దేవుడు అంటున్నాడు, నా వద్దకు రండి,
నేను మిమ్మల్ని దీవెనలతో నింపుతాను. ఇర్మియా గ్రంథములో ప్రియులారా దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, జీవజలమైన నా యొద్దకు రండి. కానీ మీరేం చేస్తున్నారు? పగిలిపోయిన తొట్టెల్లో నీళ్లు పోస్తున్నారు. పగిలిపోయిన నెర్రలిచ్చినటువంటి తొట్టిలో నీళ్లు చేదుకోవాలనుకుంటున్నారు. ప్రయోజనం ఏముందా? నా వద్దకు రండి. ఎవరి వంక తిరగాలి? మనం వెనకగా తిరగాల్సింది దేవుని వంక చూడాలి. ప్రియులారా, మన ధ్యేయం, మన గమ్యం, మన లక్ష్యం యేసయ్య ఉండాలి. ఆయన వంక తిరిగితే ఆయన మనల్ని దీవిస్తాడు. పాత నిబంధన గ్రంథములో దేవుడి పిల్లరా ముందుకు నడవండి, ముందుకు నడవండి అని ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో పలికాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారు. అందుకనే 4 సంవత్సరాలు చేరుకోవాల్సిన దానిని 40 సంవత్సరాల పాటు ఎడారి గుండా ప్రయాణం చేశారు. నీ జీవితం ఏ విధంగా ఉంది? దేవుని వేడుకుందాం. అయా, నీ శక్తిని మాకు ఇవ్వాలి, నీ ఆత్మవరాన్ని మాకు దయచేయి తండ్రి, నీ అభిషేకాన్ని మాకు దయచేయి తండ్రి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు నూతనంగా మేము ప్రారంభించుకుంటున్నటువంటి ఈ నూతన సంవత్సరాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి. ఎల్లవేళలా మీరు మాకు తోడుండే దేవుడు నాయన, మమ్మ దీవించే దేవుడు నాయన, మమ్మ విడువని ఎడబాయని దేవుడు అంటున్నావు ప్రభువా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో. కానీ మేము నీ వంక చూడకుండా కొన్ని సందర్భాలలో లోకం వెంక, పాపం వెంట, పాతదాని వైపు చూస్తున్నాము తండ్రి. మమ్ము క్షమించి నీ ఆత్మ బల సంపూర్ణ మమ్ము చేయండి తండ్రి. నీ వాగ్దానం చేస్తానంటున్నటువంటి ఆ యొక్క పాలు తేనెలు జాలువారేటువంటి వాగ్దాన భూమి వైపు, దీవెనల భూమి, ఆశీర్వాదాల భూమి వైపు చూడటాన్ని మా కృపను దయచేయండి తండ్రి. ఓ యేసురాజా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పలికినట్లుగా ఆనందాన్ని వసిగేట ఆనందప్రదుడమైనటువంటి యేసు వంక చూడమంటున్నాడు తండ్రి. నీ వంక చూచే భాగ్యాన్ని మాకు దయచేయండి. పరలోకం వంట చూడమంటున్నాడయ్యా ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయంలో తండ్రి. మాకు నేర్పించండి నాయన. మేము కూడా చాలా సందర్భాలలో ప్రభువా కుక్క కక్కిన దానికి ఆశపడినట్లుగా పాపం కోసం ఆశపడుతున్నామయ్యా. పంది పడిన చోట బొర్లాడినట్లుగా ప్రభువా ఆ బురదకల్లే వెళుతున్నాము నాయన. మమ్మల్ని క్షమించండి. నీ ఆనందప్రదమైనటువంటి, పరమానందప్రదమైనటువంటి ఆ సంతోషము కొరకై, ఆ ఆనందము కొరకై పరిగెట్టేటు బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభువా ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా నీ ఆత్మతో అభిషేకించండి, నీ ఆశీర్వాదాలతో నింపండి, నీ కృపలతో బలపరచండి నా తండ్రి. నూతన సంవత్సరంలో నూతన దీవెనలతో, నూతన ఆశీర్వాదాలతో నింపమని ప్రభువా. పడుతున్న ప్రతి బాధ నుండి విమోచించండి, ప్రతి వ్యాధి నుండి స్వస్థత పరచండి, ప్రతి కష్టం నుండి విడుదల దయచేయండి ప్రభువా. నా నామం పేరిట, నా నామములో మీరు ప్రారంభించండి అంటున్నారు ప్రభువా. అమ్మా తల్లి మరియమాత మా కొరకే ప్రార్థన చేయమ్మా. మాకు మీరు తోడుగా ఉండనమ్మా. కానాపల్లి పెళ్లి విందులో సహాయం చేసినట్లుగా, ఎలిజబెత్ అమ్మకు సహాయం చేసినట్లుగా మా కొరకు కూడా సహాయం చేయమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలనే సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు. ఈ వాక్యం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా లైక్ చేసి ఒక మెసేజ్ పెడితే అది ఇంకా ఎక్కువ మందికి యూట్యూబే పంపిస్తుంది. కాబట్టి లైక్ చేసి షేర్ చేయటం అనేది మర్చిపోమాకండి. మీకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి సంవత్సరంగా ఉండాలని నా యొక్క ఆశ, కోరిక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. ఆమేన్.